హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్ 2023లో జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దానిలో భాగంగా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ వెయిటేజ్ ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి చాప్టర్లలో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నెంబర్ 1 చాప్టర్. ఎందుకంటే సింపుల్ ప్రాబ్లమ్స్, థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. సో అందుకే ఈ వీడియోలో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థమై తీరుతుంది. చూడండి క్వశ్చన్. The period of oscillation of a bar magnet at a place is 2 seconds. At the same place, the period of oscillation of another identical bar magnet whose magnetic moment is 4 times so that of the first magnet is. ఇది మనకి 13th May 2023 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆప్షన్స్ 4 seconds, 1 second, 2 seconds and 0.5 seconds. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ the period of oscillation of a bar magnet at a place is 2 seconds. ఒక ప్లేస్ దగ్గర మనము ఒక మ్యాగ్నెట్ని ఒక సింబుల్ బండిలాగా లాగా సస్పెండ్ చేసినట్లయితే పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంతంట 2 seconds అట. టైం పీరియడ్ ఈస్ 2 seconds. అదే ప్లేస్లో ఇంకో బార్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి సస్పెండ్ చేసినప్పుడు ఇది మ్యాగ్నెట్ 1, ఇది మ్యాగ్నెట్ 2 అనుకుందాం. దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ నేను M1 అంటున్నాను. ఓకే, సెకండ్ దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అంతా ఫస్ట్ దానికన్నా 4 times ఉంటుందట. సో M2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 4M1 అయినప్పుడు ఈ సెకండ్ దాని యొక్క టైం పీరియడ్ ఎంత, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా. ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఏ ప్లేస్ ఈస్ 2 seconds. ఒక ప్లేస్లో టైం పీరియడ్ ఒక మ్యాగ్నెట్ యొక్క టైం పీరియడ్ ఎంత 2 seconds అట. అట్ ద సేమ్ ప్లేస్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ అనదర్ ఐడెంటికల్ బార్ మ్యాగ్నెట్. సో అదే విధంగా అంటే దీని యొక్క డైమెన్షన్స్ ఎలా, ఫస్ట్ మ్యాగ్నెట్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయో సెకండ్ దాని యొక్క డైమెన్షన్స్ కూడా అలానే ఉంటాయి. సో ఐడెంటికల్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ చేస్తే అప్పుడు వచ్చే టైం పీరియడ్ T2 అంటున్నాం. ఆ T2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే సెకండ్ దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫస్ట్ దానికన్నా 4 times ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ ఈస్ SI/MB. T ఈస్ ఈక్వల్స్ టు 2π of I/MB. సో ఇక్కడ BI కాన్స్టెంట్, దెన్ T ఈస్ ప్రపోర్షనల్ టు 1/√M. సో ఇది వాటి మధ్య రిలేషన్ టైం పీరియడ్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి. అప్పుడేం రాసుకోవచ్చు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. T1/T2 ఈస్ ఈక్వల్స్ టు M2/M1 వీ కెన్ రైట్. సో T1/T2 ఈస్ ఈక్వల్స్ టు M2 వాల్యూ ఏమన్నాం 4 times ఆఫ్ ఫస్ట్ వన్ కాబట్టి 4M1. ఫస్ట్ దాన్ని ఏమంటున్నాం M1, M1 క్యాన్సిల్. √4 మీన్స్ వాట్, √4 ఈజ్ ఈక్వల్స్ వాట్ 2. సో దేర్ఫోర్ T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. దాని నుంచి మనము ఏమి రాయొచ్చు, T1 ఈజ్ ఈక్వల్స్ టు 2T2 రాయొచ్చు. దాని నుంచి మనము T2 ఈజ్ ఈక్వల్స్ టు T1/2 రాస్తున్నాం. T2 ఈజ్ ఈక్వల్స్ టు T1/2. T1 ఎంత ఇచ్చింది మనకి 2 seconds కాబట్టి 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 second. సో కాబట్టి సెకండ్ దాని యొక్క టైం పీరియడ్ ఎంత 1 second కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. See the next question. A bar magnet has coercivity 4 × 10³ ampere meter. It is placed inside a solenoid of 12 centimeters length and 60 turns. The current that should be passed through the solenoid to demagnetize the magnet is. 12th May 2023 shift 1 question. Options 2 amperes, 4 amperes, 6 amperes and 8 amperes. ఒక బార్ మ్యాగ్నెట్ ఉందంట, దాని యొక్క కోఎర్సివిటీ అనేది 4 × 10⁻³ ఆంపియర్ మీటర్ వస్తుందట. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద సాల్నాయిడ్. ఒక సాల్నాయిడ్ లోపల ఉంచారట. ఒక సాల్నాయిడ్ ఉంది, దాని లోపల ఒక మ్యాగ్నెట్ ఉంచారు. ఆ సాల్నాయిడ్ యొక్క లెంత్ ఎంతంట 12 centimeters అట. అది ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 60 turns ఉన్నాయట. ఉన్నప్పుడు ద కరెంట్ దట్ షుడ్ బి పాస్డ్ త్రూ ది సాలినాయిడ్ టు డీమాగ్నటైజ్ ది బార్ మ్యాగ్నెట్. సో ఆ బార్ మ్యాగ్నెట్ డీమాగ్నటైజ్ చేయాలంటే ఎంత కరెంట్ సప్లై చేయాలి, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే H ఈజ్ ఈక్వల్స్ టు NI. H is equals to Ni. It is the intensity of magnetic field, that is nothing but this is what it is
4 into 10 cube ఆంపియర్ మీటర్ ఇన్వర్స్. అయితే ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ పర్టికులర్ లెంత్. సో ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 60 టర్న్స్ ఉన్నాయి. ఎంత డిస్టెన్స్లో? లెంత్లో 12 సెంటీమీటర్స్. 12 into 10⁻² మీటర్స్గా మార్చాలి. ఓకే, అప్పుడు 60 into 10 square by 12, 12 5s are, అప్పుడు n is equals what? 5 into 10 square 500. సో మనకు కావాల్సింది ఏంటి? I వాల్యూ కావాలి. I is equals to h by n. సో h వాల్యూ ఎంత ఉంది? 4 into 10 cube ఉంది. ఓకే, బై n ఎంత? 500. సో ఇక్కడ I is equals to ఇక్కడ 4/5 into 10 cube into 10⁻² రాసుకోవచ్చు. 500 అంటే 5 into 100, 100 మనం 10 square రాసుకోవచ్చు. పైకి వస్తే 10⁻² అవుతుంది. సో అప్పుడు మనము 4/5 అంటే ఎంత? 0.8. సో 0.8 into 10⁻³ that is what? 10. సో 0.10 means what? 8. సో కాబట్టి దాన్ని డీమ్యాగ్నటైజ్ చేయాలంటే మనం ఎంత కరెంట్ సప్లై చేయాలి? 8 amperes. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 amperes. బోర్డు మీద చూడండి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి మనకి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మీద అడుగుతున్న క్వశ్చన్స్. మనకి థియరీ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్, బట్ కాకపోతే రిపీట్ అవుతున్నాయి. చూడండి, ది మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఆఫ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్, ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఎంత ఉంటుంది అడుగుతున్నాడు. ఇది 12th May 2023 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ <0, <1, =1, 0. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, if Chi is the susceptibility and mu is the relative permeability for ferromagnetic substance, then ఇది మనకి 14th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఇఫ్ Chi is the susceptibility, దాన్ని మనం Chi అంటాం, X అని చదువుతారు కొంతమంది. సో ఇక్కడ మనకి ససెప్టిబిలిటీ అనేది mu r రిలేటివ్ పర్మియబిలిటీ అయితే అప్పుడు ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క ఈ కండిషన్స్లో ఏది కరెక్ట్? Chi is so less than 1, mu r is so less than 1, mu r is equals to 1, mu r is so greater than 1. సో మనకి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ససెప్టిబిలిటీ? ససెప్టిబిలిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ I by H, intensity of magnetization, intensity of magnetization by intensity of magnetic field. వీటి యొక్క రేషియోని మనము ససెప్టిబిలిటీ అంటాం. అట్లనే రిలేటివ్ పర్మియబిలిటీ అంటే ఏంటంటే mu r is equals to mu by mu naught, mu r is equals to mu by mu naught అంటాం. సో ఈ రెండు వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే ఫర్ డయా, ఫర్ పారా అండ్ ఫెర్రో. ఇక్కడ ఇది మనకి ఫెర్రో గురించి అడిగాడు, ఓకేనా. సో డయాకి ఏమవుతుందంటే mu r is less than 1, పారాకి mu r is greater than equal to 1 and mu r is so greater than 1. ఓకే, డయామాగ్నెటిక్ మెటీరియల్ అనేది దాంట్లో mu r is less than 1, రిలేటివ్ పర్మియబిలిటీ 1 కంటే తక్కువ ఉంటుంది. ఫర్ పారాకి ఏమో mu r is greater than equal to 1, 1 కంటే ఎక్కువ ఉంటుంది లేదా 1కి సమానం అవుతుంది. అండ్ ఫెర్రో ఈస్ mu r is so greater than 1. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇటు వస్తున్నాం ససెప్టిబిలిటీ. ఇట్ ఈస్ లో అండ్ నెగటివ్ ఫర్ డయామాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, అండ్ ఫర్ పారా ఇట్ ఈస్ పాజిటివ్, గ్రేటర్ దెన్ 1, పాజిటివ్ అండ్ లో. 1 కంటే ఎక్కువనే ఉంటుంది కానీ పాజిటివ్ వాల్యూ మరి అంత ఎక్కువే ఉండదు. సో నెక్స్ట్ ఫర్ ఫెర్రోకి వచ్చేసి ఏమవుతుందంటే ససెప్టిబిలిటీ సో లార్జర్ దాన్ 1. సో కాబట్టి ఫెర్రోమాగ్నెటిక్ తీసుకున్నప్పుడు రిలేటివ్ పర్మియబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ససెప్టిబిలిటీ ఆల్సో కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ వాల్యూస్. సో కాబట్టి సో గ్రేటర్ దెన్ అంటాం, సో గ్రేటర్ దెన్ 1, సో గ్రేటర్ దెన్, వెరీ లార్జర్ దెన్ 1 అంటాం. సో కాబట్టి ఫెర్రో అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ న్యాచురల్ అయిన మ్యాగ్నెటిజం కలిగి ఉంటుంది కాబట్టి దాని యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ ఇచ్చిన క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్, గ్రేటర్ దెన్ 1. అండ్ ఇచ్చిన ఆప్షన్స్లో ఓకే. అండ్ నెక్స్ట్ ససెప్టిబిలిటీ ఈజ్ ద
as what is susceptibility and mu r is the relative permeability of a ferromagnetic substance. Then ఈ కండిషన్స్లో ఏవైతే ఇక్కడ సస్పెసిబిలిటీ సో లెస్ దాన్ 1 అంటే ఇది ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాదు, mu r is so less than 1 ఇది కూడా కాదు, mu r అనేది 0 ఇది కూడా ఫెర్రోమాగ్నెటిక్ సంబంధించిన మెటీరియల్ సంబంధించిన కండిషన్ కానే కాదు. మరి ఏంటి ఓన్లీ ద వన్ ఈజ్ mu r is so greater than 1. సో ఈ 4 కండిషన్స్లో ఇదేమో డయాగ్కి సంబంధించింది, ఇది కూడా డయాగ్కి సంబంధించిందే, అండ్ దిస్ ఈజ్ ద ఫర్ ఫెర్రో. కాబట్టి సో mu r is equals to 0 అనేది దేనికి కూడా సంబంధించింది కాదు, లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1. ఓకే, సో మనకి ఇక్కడ డి ఆప్షన్ క్వశ్చన్. If the vertical component of Earth's magnetic field is 0.5 × 10⁻⁴ Tesla at a point when an aeroplane of wingspan 4 meters is moving horizontally at this place at 360 km/h, then the motional EMF forced across the ends of the wing is 12th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అన్ని 20స్లోనే ఇచ్చాడు. 20 × 10⁻⁴, 10⁻², 10⁻³ 10⁻⁴. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే ఫైనల్ రిజల్ట్ చాలా జాగ్రత్త చేయాలి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్, సో గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉన్నప్పుడు వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే ఆ ప్లేస్లో 0.5 × 10⁻⁴ టెస్లా ఉందంట. ఉన్నప్పుడు వెన్ అన్ ఏరోప్లేన్ ఆఫ్ వింగ్ స్పాన్ ఈజ్ 4 meters, సో ఏవైతే ఏరోప్లేన్ వింగ్ ఉందో ఆ వింగ్ అనేది ఇలా ఉంది. సో ఇది అనుకుందాం ఏరోప్లేన్, సో ఇలా ఓకే ఉన్నప్పుడు ఈ ప్లేస్లో మనకి ఉన్నప్పుడు వెన్ అన్ ఏరోప్లేన్ వింగ్ ఆఫ్ 4 meters, సో ఎంత ఉంది లెంత్ అది 4 meters ఉందట, ఈజ్ మూవింగ్ ఆరియంటలీ అట్ దిస్ ప్లేస్ విత్ స్పీడ్ ఆఫ్ 360 km/h. ఎంత స్పీడ్తో వెళ్తుందండి అది 360 km/h వెళ్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, వర్టికల్ కాంపోనెంట్ ఉంది. ఆ వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏరోప్లేన్ వింగ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మనం మోషనల్ ఈఎంఎఫ్ అంటాం. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి. ఇక్కడ బి అంటే వర్టికల్ మ్యాగ్నెటిక్ కాంపౌండ్, ఎంత చిన్న 0.5 × 10⁻⁴ టెస్లా ఇచ్చాడు. ఎల్ అంటే ప్యాన్ లెంత్, అండ్ వి అంటే ఏంటి వెలాసిటీ. సో సబ్స్టిట్యూట్ అయినప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 × 10⁻⁴ లెంత్ 4 meters ఇంటూ వెలాసిటీ ఎంత 360 km/h, km/h. సో km/h మార్చాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో కావాలంటే చూడండి 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters by 3600 seconds. క్యాన్సిల్, 2 5s are 2 18s are. కాబట్టి 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter/second. ఈ వాల్యూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి ఈజీగా సో గుర్తుంటే మనకి ఎంత చేయాల్సిన అవసరం ఉంది, టైం సేవ్ అవుతుంది. సో 18 1s are 18 2s are. ఓకే, దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 × 10⁻⁴ ఇంటూ 4 ఇంటూ 20 × 5 100. సో దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 × 4, దెన్ 2.0 ఇంటూ 10⁻⁴ ఇంటూ 10² ఇంటూ 10². దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 2 × 10⁻². దీన్నే ఎట్లా రాసుకోవచ్చు అంటే 20 × 10⁻³ రాసుకోవచ్చు హోల్స్. సో లేదా ఇదే స్టెప్ నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్ రాయొచ్చు. మనం చూడండి ఇక్కడ 0.5 ఉంది కదా, సో అక్కడ ఏం రాస్తుందనంటే డైరెక్ట్గా మనం ఇట్లా రాసుకుంటే అయిపోతుంది, ఇట్లా వేస్తే ఏం కాదు. ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 × 10 రాస్తున్నా, 5 × 10. అప్పుడు ఏమవుతుంది 0.5 × 100 ఏం రాస్తున్నా, 10 × 10 రాస్తున్నా. అప్పుడు 0.5 × 10 రాసిన, 0.5 × 10 × 10 ఓకే ఇంటూ 10⁻⁴ అండ్ 4. 100ని 10 × 10 రాసిన, 0.5 × 10 5, 5 ఇంటూ ఇక్కడ 4 ఉంది, 4 × 10⁻⁴. క్లియర్. సో అగైన్
5 into 10 5 into 4 ఓకే ఇంకో 10 ఉంది అప్పుడు ఏమవుతుంది 5 into 4 20 and 10 power of minus 4 and 10 power of 1 then what is 20 into power of minus 3 volts సో ఇలా వచ్చి రాసుకున్నా పర్లేదు మన క్యాలిక్యులేషన్ ఇలా చేసుకున్నా పర్లేదు సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 2 ampere meter square lies aligned with the direction of uniform magnetic field of 0.3 Tesla. The amount of work required by an external torque to turn the magnet so as to align its magnetic moment normal to the field direction is. ఇది మనకి 14th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ 0.15 జౌల్స్, 0.3, 0.6, 1.2 జౌల్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక బార్ మ్యాగ్నెట్ ఉందంట, దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటంట 2 ఆంపియర్ మీటర్ స్క్వేర్ అట. ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది దేనికి ప్యారల్గా ఉందంట, దట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 0.3 టెస్లా. మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఉంది. అప్పుడు ద అమౌంట్ ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ టార్క్ టు టర్న్ ద మ్యాగ్నెట్ సో యాజ్ టు అలైన్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ నార్మల్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. సో ఇది ఫీల్డ్ డైరెక్షన్లో ఉంది అనుకున్నట్లయితే ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఎలా మార్చాలట, ఇలా మార్చాలి. అంటే ఎంత యాంగిల్ తిప్పాలి, 90 degrees తిప్పాలి. సో ఇక్కడ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఉంది. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంగిల్ ఎంత 0 degrees. ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకురావాలంటే మనం ఎంత ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ టార్క్ టు టర్న్ ద మ్యాగ్నెట్ సో యాజ్ టు అలైన్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ నార్మల్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, ఫీల్డ్ డైరెక్షన్ 90 degrees తీసుకురావాలంటే ఎంత వర్క్ చేయాలి. సో ఇది డైరెక్ట్ ఫామ్లో ఉంది. W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ MB ఆఫ్ cos theta 2 minus cos theta 1. This is the formula you have to remember. ఇక్కడ W అంటే వర్క్, M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, B అంటే ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అండ్ theta 2 అంటే సెకండ్ యాంగిల్, theta 1 అంటే ఫస్ట్ యాంగిల్. దెన్ W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ M. M వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఇచ్చాడు, 0.3 ఇచ్చాడు. ఆఫ్ theta 2 ఏమనుకున్నాం, cos 90 అనుకున్నాం. cos 90 degrees minus cos 0 degrees. So then W is equals to minus 2 into 0.3 into cos 90 value is 0 and cos 0 value is 1. Clear? Then that implies W is equals to minus 2 into minus 1. Last one, minus 2 into minus 1 into 0.3. So therefore minus into minus plus 2 into 0.3 and that is equals to what, 0.236, 0.6 joules. సో కాబట్టి ఎంత వర్క్ చేయాలి, 0.6 joules చేయాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. An aeroplane is traveling horizontally towards west with a speed of 540 km/h. The wingspan of the plane is 20 meters, and if the horizontal component of the Earth's magnetic field at the location is 2.5 into root 3 into power of minus 4 Tesla, and the dip angle is 30 degrees, the potential difference developed between the ends of the wing is. మనకి ఇచ్చిన ఇది 13th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. సో ఆప్షన్స్ వచ్చేసి 1 volt, 1.5 volts, 0.75 volts అండ్ 0.5 volts. సో సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లంలోకి సేమ్ ఒక ఏరోప్లేన్ ఉందంట, ఆ ఏరోప్లేన్ వెళ్తుందట. సో ఏరోప్లేన్ అనేది వెస్ట్ సైడ్ వెళ్తుంది. ఓకే, వెస్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ ఎంతంట, స్పీడ్ 540 km/h. సో ఆ వింగ్స్ యొక్క స్పాన్ ఎంతంట, లెంత్, దట్ ఈస్ హౌ మచ్, 20 meters. వెళ్తున్నప్పుడు ఈ ఏరోప్లేన్ ఎక్కడుందో ఆ లొకేషన్లో మనకి హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ ఎంత ఉంది, 2.5 into root 3 into 10 power of minus 4 Tesla ఉంది. ఓకే, అండ్ యాంగిల్ ఆఫ్ డిప్ ఇచ్చాడు, దట్ ఈస్ 30 degrees ఇచ్చాడు. ఇచ్చినప్పుడు
ప్రాబ్లం ఏంటంటే ఏరోప్లేన్ అనేది వెస్ట్ డైరెక్షన్లో వెళుతున్నప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర ఉన్నప్పుడు ఎర్త్ యొక్క హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందట, ఉంటున్నప్పుడు ఈ ఏరోప్లేన్ వింగ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు కొంత ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఏరోప్లేన్ వింగ్ యొక్క రెండు ఎండ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్య ఎంత ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది, అది క్వశ్చన్. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది ఏంది, మోషనల్ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి తీసుకుంటాం. ఇక్కడ బి అంటే ఏంటి, వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటాం, దట్ ఈస్ వాట్ బివి ఇంటూ ఎల్ ఇంటూ వి రాస్తాం. కానీ మనకి ఇచ్చింది ఏంది, హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి ఈ వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా, tan డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు బీవీ బై బిహెచ్. ఓకే, దాని నుంచి రాసుకోవచ్చు బీవీ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ tan డెల్టా రాసుకోవచ్చు. క్లియర్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు బీవీ అంటే ఏంటి, బిహెచ్ tan డెల్టా, బిహెచ్ tan డెల్టా ఇంటూ లెంత్ ఇంటూ వెలాసిటీ వి. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.5 ఇంటూ √3 ఇంటూ 10⁻⁻4 అండ్ tan డెల్టా వాల్యూ ఎంత ఇచ్చిండు, 30 degrees ఇచ్చిండు. కాబట్టి tan 30 degrees ఇంటూ లెంత్ 20 meters ఇంటూ వెలాసిటీ ఎంత 540 km/h. దాన్ని మనం మీటర్/సెకండ్లో మార్చుకోవాలి. సో ఇంటూ 5/18 చేయాలి. అప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ √3 ఇంటూ 10⁻⁻4 ఇంటూ tan 30 వాల్యూ 1/√3 కాబట్టి రాస్తున్నాం. అండ్ 18 1s are 18, 30s are ఓకే, 20 ఇంటూ 30 ఇంటూ 5. ఓకే, √3 క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. సో దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 10⁻⁻4 ఇంటూ ఇక్కడ చూడండి 20 ఇంటూ 30 ఇంటూ 5. సో దట్ ఈస్ వాట్ సింపుల్ రాస్తున్నాను, 2 ఇంటూ 3 ఇంటూ 5 రాసిన, 2 3 5 రాసిన ఇంటూ 10² రాస్తున్నాం. ఓకే, సో దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 10² ఇంటూ 10⁻⁻4 ఇంటూ 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 5 30. దెన్ ఇది రాస్తే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 30 ఇంటూ 10⁻⁻2 వీ కెన్ రైట్. సో 10 ఉంది, అప్పుడు ఏమవుతుంది, 25 ఇంటూ 3 రాసుకోవచ్చు, 25 ఇంటూ 3 ఇంటూ 10⁻2 రాసుకోవచ్చు. 25 ఇంటూ 3 అంటే ఎంత, 75 ఇంటూ 10⁻2 అంటే 75/100, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 0.75 volts. సో కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్.